ఫస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నాం, ధ్యాన అనుభవాలు. నా విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు రమణ. 2010 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం రాకముందు కొంచెం దూరం నడిస్తే కూడా కాళ్ళు నొప్పులుగా ఉంటాయి, పని చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక రోజుకు 2-3 గంటలు ధ్యానం చేస్తాను. చేసిన కాడి నుంచి ఎంత దూరం నడిచినా అలుపు చలుపు ఉండదు, ఎంత పని చేసినా అలుపు చలుపు ఉండదు. చాలా హ్యాపీగా ఎంతో బాగుంటుంది. సెల్ఫోన్ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటామో అట్లాగే మనం ధ్యానం చేసుకుంటే ఆ ఎనర్జీ, విశ్వశక్తి ధ్యానం ఎనర్జీ వచ్చి 2 గంటలు 3 గంటలు చేసుకుని పని గంటలోనే అయిపోద్ది. అంతా చాలా బాగుంటుంది అన్నమాట. హ్యాపీగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ధైర్యం వచ్చుద్ది, ఏ పని చేయగలుగుతాం అని ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు కుదిరితే శాకాహారంగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఈ బంటి మిల్లుకి వచ్చి కనదుర్గ పీఠంలో కూర్చుంటే శివుడు శంఖం ఊదాడు చెవులు. అట్లాగా ఓసారి అన్నపూర్ణదేవి వచ్చి, కాశీ అన్నపూర్ణది పాట పాడుకుని కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. అన్నపూర్ణది వచ్చింది. నేను కూడా బంటి మిల్లు ఇక్కడ కూర్చొని ఉదయం ధ్యానం చేస్తూ ఉంటే శివుడు ధ్యానం చేస్తూ నన్ను పిలిచారు రమ్మని. నా పక్కన కూర్చోన్నారు. కూర్చొని ఎంతో హ్యాపీగా ఉంది, ఎంతో సంతోషంగా హ్యాపీగా అందరూ కూడా ధ్యానం చేసుకొని శాఖంగా ఉండి చాలా అద్భుతంగా ఆనందంగా సంతోషంగా జీవించవచ్చు అని చెబుతున్నాను. ర్యాలీస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు? క్లాస్లో ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు మీ గ్రామంలో? కానీ ఇంటింటి 41 గుళ్ళో పెట్టి ధ్యానం చేస్తాము. 41 రోజు ఇంటింటి 2 అట్లాగా 10 రోజులు 7 రోజులు పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో ధ్యానం చేస్తాం. విజయవాడలో ఇక్కడ బంటి మిల్లు ర్యాలీలు సేవలు చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఈ ధ్యాన ప్రచారం కానీ శాకాహార ర్యాలీ కానీ? యా ప్లాన్స్ ఉన్నాయమ్మా మీరు మాతో పంచుకోవాల్సిన కోరుతున్నాం. ప్లాన్స్ అంటే అదే, ఇప్పుడు మామూలుగా అన్ని ఊర్లు అంతలక్క ధ్యానం చేస్తాను, శాకాహారాలు చేస్తాను. ఇప్పుడు ఇంటింటి ధ్యానము, ట్రైన్లో వెళ్తా కూడా, బస్సులో ట్రైన్లో అంతలో కూడా ధ్యాన ప్రచారమే. శాకాహారం ధ్యానం చేస్తే మన జీవితం అద్భుతంగా చాలా బాగుంటుంది అని ఆనందంగా ఉంటుంది అని చెబుతున్నాను. థ్యాంక్ యూ.